హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి అక్టోబర్ నెలలో విడుదల కాబోయేటువంటి కొత్త పథకాల లిస్ట్ అయితే వచ్చిందనమాట. నేను మీకు ఈ వీడియోలో ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి, ఏ పథకం ఏ తేదీన విడుదల కాబోతుంది, అండ్ అదేవిధంగా ఆ పథకాలకి ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు, కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఈ వివరాల గురించి మీకు చెప్తానండి. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్‌లో అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజు నుంచి అక్టోబర్ నెలలో విడుదల కాబోయేటువంటి పథకాల గురించి వన్ బై వన్ అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో ఇక మనకు ప్రతి నెల 1వ తారీఖున వస్తుందంటే అందరికీ గుర్తుకొచ్చేది సామాజిక భద్రతా పెన్షన్స్ అండి. సో ప్రతి నెల పంపిణీ చేసే విధంగా ఈ యొక్క అక్టోబర్ నెలలో కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే లబ్ధిదారులకు చాలా వరకు కూడా కొంచెం గందరగోళంగా అయితే ఉంది ఈ యొక్క అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి. ఎందుకంటే ఇదివరకు మనకు ముఖ్యంగా వికలాంగ మెడికల్ పెన్షన్‌లో తీసుకునేటువంటి లబ్ధిదారులకు సంబంధించి రీవెరిఫికేషన్స్ అయితే మొదలుపెట్టింది ప్రభుత్వము. సో రీవెరిఫికేషన్స్ మొదలుపెట్టాక వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్స్ కూడా జారీ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో ఆ విధంగా చాలామందికి పెన్షన్స్ అనేటువంటివి చేంజ్ కూడా అయ్యాయన్నమాట. కొంతమందికి ఎక్కువ పెన్షన్ వచ్చేటువంటిది వచ్చింది. తక్కువ పెన్షన్ వచ్చే విధంగా వచ్చింది. కొంతమందికి పెన్షన్సే రద్దు చేయడం అయితే జరిగిందన్నమాట. కాబట్టి ఈ యొక్క పెన్షన్స్ పంపిణీ విషయంలో చాలామంది కూడా కొంచెం డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి. నేను కొంచెం బ్రీఫ్‌గా అయితే చెప్తాను. ఆల్రెడీ సెపరేట్‌గా వీడియో అయితే మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తున్నాను. పెన్షన్‌లకు సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఆ వీడియోని ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. ఓకేనా? ఈరోజు మార్నింగ్ అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో మొట్టమొదటిగా మనకు ఈ పెన్షన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పంపిణీ చేస్తారు అంటే మనకు యాక్చువల్‌గా ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటివి 1, 2 తారీఖుల్లో పంపిణీ చేయాలన్నమాట ప్రతి నెల కూడా. బట్ ఈసారి 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా ఆ రోజు గ్రామ వార్డు సచివాలయం అధికారులకు సెలవు దినం కాబట్టి ఆ రోజైతే పంపిణీ చేయరు. రేపు పంపిణీ చేస్తారు. రేపు ఉదయం 7 గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట మనకు పెన్షన్ పంపిణీ అనేటువంటిది. సో దాని తర్వాత సాయంత్రం వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 2వ తారీఖున పెన్షన్స్ అయితే ఇవ్వరు. 3వ తారీఖున మళ్ళా ఇస్తారనమాట మిగిలినటువంటి పెన్షన్లను. ఇన్ కేస్ ఎవరైనా రేపటి రోజున తీసుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా 3వ తారీఖున పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తారనమాట. అంతే, దాని తర్వాత ఇక పంపిణీ చేయరు. 2 రోజులు మాత్రమే పంపిణీ అయితే జరుగుతుంది. ఓకేనా? సో వీలైనంత త్వరగా వచ్చి మీరు పెన్షన్స్ అనేటువంటి వాటిని కలెక్ట్ చేసుకొని వెళ్ళండి. ఎక్కువ రోజులు పెండింగ్‌లో పెట్టుకోవద్దు. అదే చెప్తున్నాను మీకు. ఓకేనా? ఇన్ కేస్ మీరు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఓకే. నో ప్రాబ్లమ్. దాని తర్వాత ఈ యొక్క అక్టోబర్ నెలకు సంబంధించి అండ్ అదేవిధంగా నవంబర్ నెలకు సంబంధించి 2 నెలల పెన్షన్స్ అయితే తీసుకోవచ్చు. అట్లా 3 నెలల వరకైతే తీసుకోవచ్చు. దాని తర్వాత వరకైతే పెండింగ్‌లో అయితే పెట్టుకోవద్దు. మీకు పెన్షన్స్ అనేటువంటివి మళ్ళా కూడా రద్దు చేసేందుకు అవకాశాలైతే ఉండొచ్చనమాట. అందుకని చెప్తూ ఉన్నా. ఓకేనా? ఇక్కడి వరకు పెన్షన్‌లకు సంబంధించి క్లియర్ అని అనుకుంటున్నాను. అయితే ఈ యొక్క పెన్షన్స్ వచ్చేసి మాక్సిమం సదరం సర్టిఫికేట్‌లో మీకు ఎంత పర్సెంటేజ్ ఉంటుందో ఆ పర్సెంటేజ్ ప్రకారమే పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తారు. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఆల్రెడీ మార్నింగ్ మన ఛానల్‌లో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. దాన్ని ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇంకొక పథకం చూడండి మనకు. సో మనకు అక్టోబర్ నెలలో వచ్చేటువంటి కొత్త పథకం అన్నమాట. ఇది కూడా కొత్త పథకమే. వాహన మిత్ర పథకం అన్నమాట దాని పేరు. సో ఈ పథకం ద్వారా అక్టోబర్ 4వ తారీఖున సాయంత్రం 4 గంటలకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అయితే విడుదల చేయబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అదేవిధంగా వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు కూడా వచ్చేస్తున్నాయి గ్రామ వార్డు సచివాలయాలకు. సో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళే చెక్ చేసుకోవాలి. మీ అంతటి మీరు చెక్ చేసుకోవడానికి కుదరదు. మనం ఆన్లైన్‌లో చెక్ చేసుకోవడానికి కూడా కుదరదు. సో చాలామందికి కూడా స్టేటస్‌లో అప్రూవల్ అని చూపిస్తుందని నాకు చాలామంది కమెంట్స్‌లో పెట్టడం కావచ్చు, మన టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా మెసేజ్‌లు అయితే పెట్టారనమాట. అప్రూవల్ ఉంటే ఓకే. మీకు రిమార్క్స్ దగ్గర ఏం లేకుంటే నో ప్రాబ్లమ్. అయినప్పటికీ మీరు ఒకసారి ఎలిజిబుల్ లిస్ట్‌లో నేమ్ ఉందో కూడా చెక్ చేసుకోండి. లేదో ఉందో. బై మిస్టేక్ అక్కడ నేమ్ లేకపోయిందనుకోండి మీరు గమ్మునైపోతారు. ఓహ్! మనకు అప్రూవల్ ఉందిలే, లిస్ట్‌లో నేమ్ వచ్చేసిందిలే అనుకోని. సో అలా కాకుండా మీకు అప్రూవల్ ఉన్నా సరే ఒకసారి లిస్ట్‌లో నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకైనా మంచిది. ఇన్ కేస్ అక్కడ బై మిస్టేక్ నేమ్ రాకపోయినా మీరే నష్టపోతారు రూ. 15,000. దాని తర్వాత మళ్ళా కూడా మీరు సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఉండాలి. మీకే ప్రాబ్లమ్ మళ్ళా.
ఓకేనా. ఎందుకైనా మంచిది ఒకసారి లిస్ట్‌లో కూడా నేమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా చాలామందికి బ్యాంకు ఎన్‌పిసిఐ కింద ఇన్‌యాక్టివ్ అనేది చూపిస్తుందనమాట. ఎన్‌పిసిఐ ఇన్‌యాక్టివ్ అని. ఎన్‌పిసిఐ యాక్టివ్‌లో పెట్టుకోండి. సో, ఎన్‌పిసిఐ యాక్టివ్‌లో లేకుంటే మీకు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నా సరే రూ. 15,000 బ్యాంక్ అకౌంట్స్‌కి జమ కావు. ముందే చెప్తున్నాను మీకు. కరెక్ట్‌గా ప్రాపర్‌గా బ్యాంక్ అకౌంట్స్‌కి అన్నీ కూడా లింకులు అయితే పెట్టుకోనండి. ఓకేనా. సో, మనకు ఎప్పుడు అక్టోబర్ 4వ తారీఖున ఈ వాహన మిత్ర పథకం కింద అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా రూ. 15,000 చొప్పున జమ చేశారు. బట్ ఆ రోజే జమ కావు. కొంచెం నిదానంగా అయితే జమ అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళల కోసము ప్రత్యేకంగా 2 కొత్త పథకాలను దసరా కానుకగా తీసుకురాబోతున్నట్లు మనకు లేటెస్ట్‌గా నిన్నటి రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఆ పథకాల పేర్లు ఫస్ట్ వచ్చేసి శ్రీనిధి కింద ఇచ్చేటువంటి పథకాల పేర్లు వచ్చి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అండ్ అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి. ఇవి 2 కూడా శ్రీనిధి కింద మీకు రుణాలు అనేటువంటి వాటిని అయితే కల్పిస్తారనమాట. కొంచెం బ్రీఫ్‌గా అయితే చూద్దాం. ఆల్రెడీ నేను ఈ కంటెంట్ మీద సెపరేట్ వీడియో అయితే క్లియర్ ఎక్స్‌ప్లనేషన్‌తో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఛానల్‌లో. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. నిన్నైతే అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్‌లో. ఓకేనా. లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో కూడా లింక్లు అయితే పెడతాను. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేసేయండి. ఇక మొట్టమొదటిగా వచ్చి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా. సో, ఈ యొక్క పథకం మెయిన్ బెనిఫిట్ ఏంది? ఎందుకు ఇస్తున్నారు? అంటే సో, మనకు ఈ యొక్క డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు సో, వాళ్ళ యొక్క పిల్లల చదువులకు సంబంధించి ఫీజులు కావచ్చు, ఇంకేమైనా స్టేషనరీకి సంబంధించి కావచ్చు. ఓకేనా. అడ్మిషన్స్ ఫీజుల కోసం కావచ్చు. ఏవైనా సరే పిల్లల చదువుల కోసమే సో, ఆర్థిక సహాయం అయితే అందిస్తున్నారనమాట. చాలామంది రాష్ట్రంలో మనకు ఈ యొక్క డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి పేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లలను ప్రైవేట్ స్కూల్స్‌లో, కాలేజెస్‌లో చదివిపిస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళ కాలేజెస్ ఫీజులు కట్టలేక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. సో, ఇందుకొరకు ప్రభుత్వమే స్వయంగా ఈ శ్రీనిధి కింద లోన్స్ అయితే అందచేస్తూ వాటిని 48 వాయిదాల్లో చెల్లింపులు అయితే చేసే విధంగా అయితే అందిస్తుంది రుణాలను. అది కూడా 4% పావలా వడ్డీతోనే మీకు రుణాలైతే కల్పిస్తుంది. సో, ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. చాలామందే ఉన్నారు మన రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు. మీ యొక్క పిల్లల చదువులకైతే యూజ్ అవుతుంది. మీరు 48 వాయిదాల్లో అయితే చెల్లించుకోవచ్చు. నో ప్రాబ్లమ్. దానికి మించి అయితే ఏం లేదు. దానికి తక్కువలో ఎన్ని నెలలైనా పెట్టుకోవచ్చు. ఓకేనా. అయితే ఈ పథకానికి సంబంధించి ఎలా దరఖాస్తులు చేసుకోవాలి, ఎప్పుడు దరఖాస్తులు చేసుకోవాలి, ఈ వివరాల గురించి సెపరేట్ వీడియో అయితే పెట్టాను. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేసేయండి. మీరు దరఖాస్తులు చేసుకున్నటువంటి 48 గంటల లోపల మీకు అమౌంట్ అనేటువంటిది బ్యాంక్ ఖాతాలోకి పడుతుంది. రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు మీరు రుణాలైతే పొందవచ్చు అనమాట శ్రీనిధి కింద. ఓకేనా. అండ్ సేమ్ అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం. ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇది కూడా డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళు మాత్రమే అర్హులవుతారు. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ యొక్క కుమార్తెలు కావచ్చు, కొడుకులు కావచ్చు పెళ్ళిళ్ళ ఖర్చుల కోసం అయితే రుణాలైతే పొందవచ్చు అనమాట. అది కూడా రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు 4% పావలా వడ్డీతోనే మీరు పొందొచ్చు. గరిష్టంగా 48 వాయిదాల్లో ఈ రుణాలైతే చెల్లించుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లమ్. ఓకేనా. సో, మీకు ఈ డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమేమి యాడ్ మీరు చేసుకోవాలి అనుకుంటే లగ్న పత్రిక, పెళ్లి ఖర్చులు, అంచనా పత్రాలు ఇవన్నీ తప్పనిసరిగా అయితే ఉండాలి. మీరు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే పరిశీలన అనంతరం మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా నగదు అమౌంట్ అనేటువంటిది జమ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా. మీకు కంప్లీట్ వివరాలు కావాలనుకుంటే సెపరేట్ వీడియో పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్‌లో అడగండి. ఇకపోతే ఇంకొక పథకం అండి. ఇది ఆల్రెడీ మనకు అమల్లోకి వచ్చిన పథకమే అన్నదాత సుఖీభవ పథకం. రెండో విడత నిధులను ఈ నెల 18వ తారీఖున ఈ యొక్క అక్టోబర్ నెల 18వ తారీఖున అయితే విడుదల చేయబోతున్నట్లు మనకు సమాచారం అండి. ఓకేనా. సో, ఎట్లా ఇది మనకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అందింది అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అఫీషియల్‌గా రాలేదు. రెండో విడత అక్టోబర్ నెల 18వ తారీఖున విడుదల చేస్తాము అని. బట్ ఏంటంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ఏం చెప్పారంటే ఈ పీఎం కిసాన్ పథకం నిధులు ఎప్పుడైతే విడుదలవుతూ ఉంటాయో సేమ్ ఆ డేట్‌ని ఆ రోజునే విడుదల చేసేస్తాము ఈ అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా అని చెప్పారు. కాబట్టి మనకు పీఎం కిసాన్ 21వ విడత నిధులకు సంబంధించి డేట్ ఫిక్స్ చేశారు. అది ఎప్పుడు అక్టోబర్ 18వ తారీఖున. సో, కాబట్టి మనకు ఆ రోజునే అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదల చేయాలి కాబట్టి సో, సేమ్ మనకు ఆ రోజే విడుదలవుతుందని మనం అట్లా నేను కూడా గెస్ చేసి చెప్తున్నాను ఆ రోజే విడుదల చేస్తారని. బట్ మనకు మళ్ళీ డేట్ చేంజ్ అయినా సరే ఈ పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యే డేట్ చేంజ్ అయినా అన్నదాత సుఖీభవ పథకం విడుదలయ్యే డేట్ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకంటే రెండు కూడా కలిపైతే విడుదల చేస్తారు కాబట్టి. ఓకేనా. బట్ చాలామంది కూడా ఇప్పటికీ మొదటి విడత నిధులు అయితే అందలేదని చెప్తూ ఉన్నారు. సో, దానికి సంబంధించి అయితే మనకి ఇంకా అప్డేట్స్ ఏం రాలేదు. ముందు రోజుల్లో చెప్తాను. ఇవన్నీ మనకు అక్టోబర్ నెలలో విడుదలయ్యేటువంటి పథకాలు. ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ముందు రోజుల్లో ఇంకేమైనా కొత్త పథకాలు యాడ్ చేసినా కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.